గల మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ మధ్యాహ్న వేళలో ఇంతవరకు నీ సన్నిధిలో నీ ప్రియ బిడ్డలందరూ ప్రార్థించారు, స్తుతించారు, అద్భుతమైనటువంటి పాటలు పాడారు, మహిమ కలిగిన పాటలు పాడి మీ నామాన్ని ఘనపరిచి నీ నామాన్ని మహిమపరిచారు. ఇప్పుడు నీ మాటల కొరకే వేచి ఉన్నారు స్వామి. నీ దాసుడైన నేను మీ సన్నిధిలో నీ బలిపీఠము చెంత నిలబడి ఉన్నాను. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారములుగా ఉండేటట్టు చేయమని, మీ కార్యాలను సంపూర్ణంగా జరిగిస్తారని నమ్ముచు తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరికీ నాయన వినగలిగిన చెవులను, గ్రహించే మనసునివ్వండి. అలనాడు లూదియా హృదయాన్ని ఏ రీతిగా తెరచారో నీ బిడ్డల హృదయాన్ని కూడా తెరవండి. వాక్యం కొరకాయ చెవులు తెరవబడని, కన్నులు తెరవబడని, హృదయాలు తెరవబడని నాయనా, ప్రతి ఒక్కరూ ప్రభువా జాగ్రత్తగా దేవుని మాటను విని దేవుని వాక్యం చేత నాయనా బిడ్డలు ఆశీర్వదించబడ్డానికి ప్రభు సహాయం చేయమని, నీ వాక్యానికి అంతరాయాన్ని కలుగజేసే దుష్ట శక్తులు, సాతాను క్రియలను బంధించమని ప్రార్థిస్తున్నాను. వాటిని పారదోలి ప్రభు కార్యాన్ని బలంగా జరిగించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, రైట్, అందరూ మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినాలి. నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరు నిద్రపోకండి. నిన్నటి దినమున మీరు ఏ వాక్యం విన్నారో నాకు తెలియదు. ఏం వాక్యం విన్నారు నిన్న దైవజనుల ద్వారా? యెషయా, అదే ఎవరి గురించి చెప్పారు? హిజ్కియా దైవజనుడి గురించి. ఒక్క సహోదరి చెప్తుంది, మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు విన్నారా, వచ్చారా లేదో పాపం. రైట్, దయచేసి అందరూ మనసు పెట్టి వినండి. నేను ఈరోజు వాక్య భాగం యొక్క అంశం ఏంటంటే దేవాలయం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పబోతున్నాను. దేని గురించి చెప్పాలా? అంశం ఏమి? దేవాలయం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి మీకు దేవాలయం అంటే ఆసక్తిని పుట్టించేటట్టు, దేవాలయం మీద మీకు ఆతృత, ఆశ కలిగేటట్టు ఈ వాక్యం అయిపోయిన వెంటనే మీరందరూ ఆశీర్వాదకరంగా ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. మీరందరూ దీవించబడి వెళ్ళబోతున్నారు. దేవుని వాక్యములో ఈరోజు నేను చెప్పబోతున్న ఒక సహోదరిని, నిన్న ఒక సహోదరుడు గురించి దైవజనులు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పారు. నేను ఒక సహోదరి గురించి చెప్పబోతున్నాను. ఆ సహోదరి బైబిల్లో ఉన్న సహోదరి. అందరూ కూడా లూకా సువార్తలోకి రండి. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ని తెరచి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వాక్యాన్ని దయచేసి 36, 37 2 వాక్యాలు చదువుదాం. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్న అనే సహోదరి కనబడుతుంది. మా అందరికీ మీ దైవజనులు గొప్పవాళ్ళు, ఆయన చెప్పని వాక్యాలు ఏముండదు. అయితే జస్ట్ సేవకులుగా వచ్చాం కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాం, మరొక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఎంతమంది విన్నారు అన్న గురించి? తెలుసు, బాగా విన్నారు, మీరు అందరు బాగా తెలుసు. అయితే ఈరోజు మీరు విన్న దానిని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. బాగా వినండి. ఒకవేళ బైబిల్ గ్రంథము వాక్యాలు ఏంటంటే విన్నదే విన్నా కూడా మరలా వినాలనిపించేదే బైబిల్ గ్రంథం. అదే దేవుని వాక్యం. వాక్యానికి ఉన్న ప్రాముఖ్యతే అలాంటిది. కాబట్టి ఇక్కడ హన్నా అనేటువంటి సహోదరి బైబిల్లో కనబడుతున్నది. ఈమె పుట్టు పూర్వోత్తరాలతో సహా రాయబడింది బైబిల్లో. ఆమె ఏ వంశానికి సంబంధించి, ఏ గోత్రానికి సంబంధించిందో, వారి తండ్రి ఎవరో అంతా కూడా తేటగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దయచేసి బైబిల్ గ్రంథంలో 36వ వాక్యాన్ని చదువుతున్నాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. అనగా వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలతో సమానం క్లియర్గా రాయబడింది, తేటగా రాయబడి ఉన్నది. ఈ సహోదరి ఏ గోత్రికురాలంటమా?
చెప్పండి నాన్న. ఆషేరు. చెప్పండి. మీరు అందరు కూడా మాట్లాడాలి. ఆషేరు గోత్రికురాలు. ఎవరి గోత్రికురాలు నాన్న? ఇప్పుడు ఆషేరు ఎవరు ఇంతకీ? ఎందుకంటే ఈమె గురించి తెలియాలి. కొంచెం ఈమె గురించి పరిచయం చేసి దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో నీకు చెప్తాను. ఆషేరు ఎవరు ఇంతకీ? మాకు ఇంట్లో ఉండే షేరు పడి ఇవి తెలుసయ్యా. ఈ షేర్ ఏమో అంటే బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు కదా నాన్న. యాకోబు తెలుసు కదా. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. యాకోబుకి 12 మంది కుమారులలో ఒకని పేరే ఆషేరు. వినండి ఆయన జాగ్రత్తగా. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారులలో ఒకని పేరు ఆషేరు. ఆ ఆషేరు గోత్రికురాలు. గోత్రాలతో సహా. మనం కులం గోత్రం లేని వాళ్ళం కాదమ్మా. బైబిల్ అంతా కూడా మనకు గొప్ప గోత్రమే ఉంది, గొప్ప కులమే ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఆసామాసి మనుషులం కాదు, మనం అసాధారణమైన మనుషులము కాదు. కాబట్టి ఈమె ఆ గోత్రముతో సహా రాయబడిందంటే ఈమె ప్రాముఖ్యత తెలుస్తుంది. మీరు ఆ గోత్రము ఎలాంటి గోత్రం అంటే ఆశీర్వదించబడిన గోత్రం, అది దీవించబడిన గోత్రము. గొప్పగా దేవుడు ఆ గోత్రాన్ని ఆశీర్వదించి పెట్టాడు. చూడండి, ఈ ఆషేరు ఎవరో ఆదికాండము 30:13 చేశారు. వివాహం చేసిన 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసిందంట. ఎన్నేండ్లు నాన్న? చెప్పాలి మీరు అమ్మా. ఎన్నేండ్లు అంటమ్మా? 7 ఏండ్లు ఆయన పెనిమిటితో సంసారం చేసింది. ఆ తర్వాత ఆయనకి ఏం రోగం వచ్చిందో, ఎందుకు చనిపోయాడో తెలియదు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈమె ఏమైపోయిందంటే విధవరాలైంది. భర్త చనిపోయిన తర్వాత ఏమవుతారు నాయన? ఏమని పిలుస్తారు వాళ్ళని? విధవరాలు. ఇంకా మన ఊర్లో ఏమైనా పేరు ఏమైనా పెట్టారా? విధవరాలు అనేవాళ్ళు. వితంతు అని ఇంకొక పేరు ఏమైనా ఉందా? ఇంకేమైనా పిలుస్తారా? ముండమోపి అంటారు ఊర్లో. ఎన్నెన్నో. ఇంకా ఇప్పుడు నా మాట వినాలి. ఇప్పుడు మీరు అందరూ బాగా, నేను అడిగే మాట అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలా. కొంతమంది కళ్ళు మూస్తూ ఉంటారు. మీరు కళ్ళు మూయకుండా ఉండేదానికి మిమ్మల్ని ప్రశ్న అడగబోతాను. మీరే నాతో కూడా కొంచెం మాట్లాడుతూ వాక్యాన్ని చెప్పాలా. దయచేసి మీరు నాతో కూడా పయనించాలా. 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నేను చెప్తున్నాను కదా, నేను వాక్యం చెప్తే మీకు బోరు కొట్టదు. నిజం చెప్తున్నాను, మీకు బోరు కొట్టనివ్వను. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదకరంగా వెళ్తారు, దీవించబడి వెళ్ళబోతున్నారు. మీరు ఎలా వచ్చారో నాకైతే తెలియదు. దేవుడు మాత్రం మిమ్మల్ని ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వినండి. ఇప్పుడు ఆమె విధవరాలు అయిపోయిన తర్వాత, ఒక స్త్రీ విధవరాలు అయిపోతే ఆమె ఎక్కడ ఉండాలా చెప్పాలి. మీరు చెప్పండి, మీరే మాట్లాడండి. స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను స్త్రీల గురించే చెప్తున్నాను. ఇప్పుడు అందులోనూ మనకు లెంట్ డేస్ నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఉపవాస దినాల వరకు ఉంది. ఈ 2 అన్నీ కలిపి, ప్రార్థన ఉపవాసం అన్నీ కలిపి వస్తుంది. ఇవన్నీ కలిపి మీకు దీవెనకరంగా దేవాలయం యొక్క ప్రాముఖ్యత అంశం మర్చిపోవద్దండి. దేని గురించి చెప్తున్నాను నేను? దేవాలయం యొక్క ప్రాముఖ్యత. అందుకోసమే నేను దాని పరిచయాలన్నీ చేసుకుంటూ ఇప్పుడు వాక్యములోకి ఎంటర్ అయిపోతున్నా. ఒక సహోదరి తన భర్తను కోల్పోయిన తర్వాత ఆమె ఎక్కడ వచ్చి నివాసం చేయొచ్చు చెప్పాలి. మీరు ఎక్కడ ఉండాలా? ఎక్కడుంటా చెప్పండి మా ఒకవేళ భర్తను కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? విధవరాలకు. ఓకే, వాళ్ళు ఎక్కడ ఉండేదానికి అవకాశం ఉంది? ఎక్కడెక్కడ నివసించవచ్చు? ఎక్కడెక్కడ కాపురం ఉండొచ్చు చెప్పాలి. అవకాశం ఉంది చెప్పండి. మాట్లాడండి. మీరు మాట్లాడకండి, వీళ్ళే మాట్లాడండి. ఎందుకంటే స్త్రీలు కాబట్టి వీళ్ళే మాట్లాడండి. అమ్మా, తల్లిగారింట్లో ఉండాలా? అమ్మగారింట్లో ఉండాలా? అమ్మగారు చెప్తున్నారు, ఆ తల్లిగారు చెప్తున్నటువంటి మాట. ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. అయితే అన్న యాడుండది? మీరు చదివిపించాను వాక్యం. అన్న యాడుండది?
దేవుని ఆలయమును విడవక 84 ఏండ్లు, బాగా గమనించండి, ఎన్నేళ్ళంట వయసు? 84 ఏండ్లు వయసు ఆమెకి. ఇప్పుడు 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవకుండా అక్కడ ఉండిపోయిందంటే తల్లిగారింట్లో ఎందుకు వెళ్ళలేదు? దేవాలయంలోకి ఎందుకు వచ్చింది? అప్పుడు దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఈమెకేం తెలిసింది? అది నా ప్రశ్న. ఏమి అమ్మగారింటికి పోవచ్చు కదా, సరే, అందుకే మీకు ముందుగా వాక్యం చదివిపించాను. అమ్మగారింటికి పోలేదంటే వాళ్ళు ఏమైనా లేనోళ్ళేమో, కూటికి గుడ్డకి కరువైన వాళ్ళేమో, పాపం వాళ్ళు కష్టాలు పడుతున్నారేమో, పోయి అమ్మగారింట్లో పోయి కష్టపడేది ఎందుకని ఆగిపోయింది అనడానికి ఏమైనా అక్కడ ఆస్కారం ఉందా? చెప్పండి. లేదు. ఆ కుటుంబం, ఆ వంశం ఎట్లాంటి వంశం అని చెప్పాను? ఆశీర్వదించబడిన వంశం. మాట్లాడాలమ్మా మీరు. హల్లెలూయా. ఆ ఇల్లు, ఆ కుటుంబం, వాళ్ళందరూ, ఆ కుటుంబం అంతా దేవుని వలన కటాక్షం పొంది దేవుని వలన ఆశీర్వాదం పొందినటువంటి ఒక అద్భుతమైన ఆ కుటుంబంలో పుట్టిన ఆమె తల్లి ఇంటికి ఎందుకు పోలేదు? ఒకవేళ అమ్మ చెప్పినట్టుగా విధవరాలైపోయి అమ్మ ఇంటికే పోతుంది అనుకో, విషయం చెప్తాను వినండి. అమ్మ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న, అయ్యో నా కూతురు మంచి యవన ప్రాయంలో, ఏ ప్రాయంలో? ఇప్పుడు ఆమె యవన ప్రాయంలో ఏం చేసిందంటే విధవరాలైపోయింది, మన ఇంటికి వచ్చింది. అయ్యో కడుపు ఖాళీ వచ్చిందని తల్లి తండ్రి చాలా బాగా చూసుకుంటారా చూసుకోరా? చెప్పండి ఆయన. ఇప్పుడు ఆ తల్లిదండ్రులే ఉంటారా? కూడబుట్టిన వాళ్ళు ఎవరుండరా? అన్నదమ్ములు ఎవరుండరా? చెప్పండి. ఆ అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అయి ఉండదా? వాళ్ళకు భార్య వచ్చి ఉండదా? ఇప్పుడు అన్నదమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు. అయ్యో నా తోడ పుట్టింది, అయ్యో చెడి వచ్చిందని, పడి వచ్చిందని చెప్పి, కాలు వచ్చిందని చెప్పి ఏదో బాగా చూసుకుంటాడు. ఓకే, అదిగో బయట నుంచి వచ్చిందే, పెళ్లి చేసుకొని వచ్చారే, ఆమె వలన అక్కడ ఆమెకి సమస్య ఏర్పడుతుందా? కష్టం ఏర్పడుతుందా? శ్రమ, వేదన ఆ ఇంట్లో నెమ్మదిగా ఉండగలుగుతుందా? ప్రశాంతంగా బ్రతకగలుగుతుందా? ఒకవేళ ఆమె కూడా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం చూసుకుంటుంది. చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రాదా? భయంకరమైన రచ్చలు వస్తుంది. వద్దు నాకు ఏది అమ్మగారిల్లు వద్దు, తల్లిగారిల్లు వద్దు, నాకు దేవాలయమే చాలనుకొని దేవుని ఆలయంలోకి వచ్చేసింది ఆమె. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నేను దేవుని ఆలయంలోకి వచ్చి ఉండిపోతాను, వద్దు, ఎవరు గొడవ వద్దు అనుకునేసింది. ఎవరితో నేను ఉండడం అవసరం లేదు అనుకునేసి వచ్చేసిందమ్మా. రైట్, ఒక స్థలం పోయింది, అంతేనా? ఇంకేడన్నా ఉండొచ్చు ఆమె? చెప్పాలి మీరు, మళ్ళా మాట్లాడాలమ్మా మీరే. ఇంకేడన్నా ఉండొచ్చు ఆమె? అత్తగారింట్లో ఉండొచ్చు. ఫస్ట్ మీరు అదే చెప్పుండాలా. ఎందుకంటే ఇప్పుడు మెట్టినిల్లో ఆమెకు హక్కు ఉందా లేదా? ఆమెకి అక్కడ భాగాలు ఉందా లేదా? భర్తకు రావాల్సిందన్నీ పెళ్లి చేసేటప్పుడే మేము ఊరికే చేయము. అయ్యా నీ శరీరముతోనూ తర్వాత నీకు కలిగిన యావదాస్తిలోనూ ఈమెకి ఏం చేయాలి, నువ్వు భాగం ఇవ్వాలా అని నిబంధన చేసే పెళ్లి చేస్తాం. కాబట్టి అప్పటి నుంచే ఆ ఇంటిలో ఈమెకు కూడా ఏముంటుంది? హక్కు ఉంటుంది. ఇప్పుడు అత్తగారింట్లో ఉండొచ్చు, అత్తగారింట్లో బ్రతికేదానికి ఆమెకు అవకాశం ఉంది. అయితే ఈమె ఎందుకు అత్తగారింట్లో ఉండకుండా ఏడకు వచ్చేసిందిమా? దేవాలయానికి వచ్చేసింది. ఇప్పుడు దేవాలయంలోకి ఎందుకు వచ్చేసింది? అత్తగారింట్లో ఎందుకు ఉండలేదు? అమ్మా ఆమె కొంచెం వినండి అమ్మా. ఇప్పుడు అమ్మా కొంచెం వినమ్మా, కళ్ళు మూయొద్దుమా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పుమా. యేసు రక్తమే ఉందిలే దీవెనా, ఎందుక వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. నీకోసం మళ్ళా పాట ఎత్తుకోవాలి వచ్చిందమ్మా, లేకపోతే నేను వాక్యమే చెప్పుంటానమ్మా. వాక్యం వినండి, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయంతో ముగిస్తాను. మీరు కళ్ళు మూయకూడదు, వాక్యాన్ని వినండి, కళ్ళు తెరుచుకొని వినండి. కళ్ళు మూసుకొని నేను దర్శనాలు చేస్తాను పాస్టర్ నిద్రపోలేదని వాకండి.
దయచేసి ఈ వాక్యాన్ని వినండి. దేవుని బిడ్డలారా, ఎందుకు అత్తగారింట్లో ఉండకుండా ఎందుకు వచ్చేసింది? ఎందుకు ఆ దేవాలయాన్ని ఎన్నుకొనేసింది? దేవాలయంలోకి వచ్చి నివాసం ఎందుకుంది? కొంచెం ఆలోచించండి. ఇప్పుడు భర్త ఉండేటప్పుడే అత్తమామలు చూసుకునే విధానం, ఏ కుటుంబంలో అత్తమామలు సమాధానంగా సంతోషంగా ఉంటారు చెప్పండి, గొడవలు లేకుండా? ఒకవేళ వాళ్ళ సొంతంలో బంధుత్వంలో కట్టుకొని వచ్చినా కూడా రచ్చే, అయినోళ్ళైనా కూడా గొడవే. ఇప్పుడు భర్త లేకపోతే, భర్త లేని సమయంలో ఇంకా ఎంత వేదన పెడతాదో, ఇంకా ఎంత టార్చర్ పెడతాదో ఎవరు? అత్త. కాబట్టి అత్తగారు పోరు ఉంటుంది, ఆ కొంపలో నేను ఉండకూడదు అనుకునేసింది. చూడండి, కుటుంబంలో భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అత్తోళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీకు ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి. మీకు ఒక కుటుంబంలో మంచి కొడుకు, భార్యాభర్తకు ఒక మంచి కొడుకు, బాగా చదివిపించారు, బాగా మంచిగా పెంచుకున్నారు. మంచి చదివిన తర్వాత ఉద్యోగం తీపిచ్చారు, ఉద్యోగం తర్వాత మంచి అమ్మాయిని పెళ్లి చేశారు. ఆమె కోడలు ఇంటికి వచ్చింది. కోడలు ఇంటికి వచ్చినప్పుడు చూడండి, ఆ భర్త ఉన్నప్పుడు ఆ అత్త ఆ కోడల్ని ఎంత బాగా చూసుకుంటుందంటే అంత బాగా చూసుకుంటుందంటమ్మా. భర్త డ్యూటీకి బ్యాగ్ ఎత్తుకుని అట్లా బయలుదేరగానే ఇంకా ఈమె యాక్టింగే మారిపోతుందంట. ఈరోజు ఇదే తంతు. ఈ కోడలు చూసింది చూసింది చూసింది, ఇట్టంతా కాదు, దీనికి ఒక రోజు నేనేం చేయాలా, ముగింపు పలకాలనుకునేసింది. ఎవరు? కోడలు. ఏదో ఒకటి అవ్వాలని. సరే, ప్రతిరోజులాగానే భర్త ఉదయకాలం లేచాడు, టిఫిన్ తిన్నాడు, బ్యాగ్ ఎత్తుకున్నాడు, డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళేలోపు వెంటనే అత్త స్టార్ట్ చేసేసింది. ఏమి మళ్ళా ఏమైనా ఏదేదో బాగా రోదన పెట్టే కార్యాలన్నీ టార్చర్ పెట్టడం ప్రారంభించేసింది. ఏమేమి లేదు, నేరుగా పోయి రోకల బండి ఉంటే రోకల బండి ఎత్తుకొని నెత్తిన ఒక్క ఏటేసేసింది. ఒక్క దెబ్బేసేలోపు ఆమె గిలగిలగిలగిల కొట్టుకుంటా ఉంది. కొట్టుకొని కింద పడిపోయింది. అయితే సావల కళ్ళు తెరుచుకొని చూస్తుంది, గిలగిలని కొట్టుకుంటా ఉంది. ఆ టైంలోనే డ్యూటీకి పోయిన భర్త పాప ఏదో మర్చిపోయినాడని మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వస్తా గమ్మని వస్తూ కూడా పిలుస్తా వచ్చినాడు భార్య పేరుని. వచ్చేసినాడు అని చెప్పి అల్లాడిపోయి ఏం చేసేదో అర్థం కాకుండా ఆ రోకల బండిని తలుపు మూలలో పెట్టేసింది. ఎడా పక్కనే ఉండే తలుపు మూలలో పెట్టేసింది. ఆమె కొట్టింది కదా అక్కడే. ఏమి 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 ఆయన వచ్చి అడిగినాడు. ఏమో తెలియదండి, నువ్వు ఇట పోగానే అమ్మ ఇట పడిపోయిందండి అనింది. ఆమంటా ఉంది, ఇప్పుడు దెబ్బతో నోరు కూడా పడిపోయింది, మాటలు రాలా. అయితే యాక్షన్ మాత్రం చేస్తూ ఉంది. లేదు లేదురా, ఆమె మాత్రం యాక్షన్లో రోకల బండి ఉంది తలుపు సందులో, అక్కడ చూపించడం, దాన్ని చూపించింది. నెత్తిని చూపి మెడ మీద ఏటేసింది కదా, ఆ మెడ మీద వేసిన దెబ్బను అది చూపిస్తోంది, ఇది చూపిస్తుంది. ఏమ్మా అంటే ఈయనకు అర్థం కాల. మళ్ళా అంటా ఉంది. ఏమి నాకు అర్థం కాలేదు మా, చెప్పుమా అంటా ఉంది. నువ్వనా చెప్పు, ఆమె చెప్పేది అర్థం కాలేదని భార్యని అడిగినాడు. ఏమండి ఇది కూడా నీకు అర్థం కాలేదా? దాన్ని ఎందుకు చూపిస్తోంది? మూలలో ఏముంది? రోకల బండ ఉంది. రోకల బండలాగా గమ్మున నిలబడుకో ఉండావు ఏమిరా, నా ప్రాణాలు పోతా ఉంది. ఇదిగో మెడ ఎందుకు చూపిస్తా ఉంది? నా మెడలో ఉన్న 6 సవరాల బంగారు తీసి కోడలు మెడలో వేయరా అంటా ఉంది. ఇది కూడా అర్థం కాకుండా కుత్తు కట్ట నిన్నుగురియా, అవునమ్మా అని మెడలో ఉండేదాన్ని తీసేదానికి పోయినాడంట. లేదురా, ఆమె అల్లాడిపోతా ఉంది. ఇది అత్త కోడల దగ్గర ఉన్నటువంటి సమస్య. చూసారా? ఉండేటప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె ఎంత బాగా ఉండగలుగుతుంది, ఎంత సంతోషంగా ఉండగలుగుతుంది అంటున్నారు చెప్పండి. కనుకనే ఆ కుటుంబంలో ఒకవేళ ఈమె ఆ ఇంట్లో ఉన్నా కూడా
ఏదో ఒక సాకుపోకులు తిడతా ఉంటుందా, సాకుపోకులతో అంటూ ఉంటుంది. ఒకవేళ ఈమె బయట పోతూ ఉంటే ఎవరైనా కానీ వస్తే, ఏమ్మా సుబ్బమ్మ ఎట్లుందమ్మా నీ కోడలు అని అడిగితే ఈమె, ఎందుకు చెప్తావుమే, ఆ మూదే మొహంది ఎప్పుడు మా కొంపలో అడుగు పెట్టిందో, బాగున్నాడమ్మా నా కొడుకు పుట్టుకోమన్నాడమ్మా, అది జాతకం బాగలేదంటమ్మా, చూడకుండా తెచ్చేసుకున్నాం స్వామి అంటదా అందా. ఇప్పుడు ఈ మాటలంతా వినుకుంటా ఆ ఇంట్లో ఎట్ట నెమ్మదిగా ఉంటుంది, ఆ ఇంట్లో సమాధానంగా ఎట్లా ఉండగలుగుతుంది? వద్దు అత్తగారి ఇల్లు నాకు, వాళ్ళ సొత్తు వద్దు, వాళ్ళ ఆస్తి వద్దు, పాస్తి వద్దు, నాకేం కావాలనుకుని వచ్చేసిందమ్మా చెప్పండి, దేవాలయంలోకి వచ్చేసి దేవాలయంలో ఉండిపోతాం, దేవుని ఆలయంలో నేను బ్రతికిపోతాను అనుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆలయాన్ని కోరుకునిందమ్మా. రెండవది ఇంకేడుండొచ్చుమా, ఏదైపోయింది? ఫస్ట్ అమ్మగారి ఇల్లు వద్దనుకునేసింది, రెండవది అత్తగారి ఇల్లు వద్దనేసుకునింది, మూడవది ఇంకేడుండొచ్చు అమ్మా? ఎట్టమ్మా? దేవాలయం చెప్పేసాము, అందుకే వచ్చేస్తా ఉంది. ఇంకా మనం ఏడుండొచ్చు? ఆమె ఆల్రెడీ ఇప్పుడు దేవాలయంలోనే ఉంది ఆమె. ఇప్పుడు ఆ దేవాలయాన్ని వదిలేసి చెప్పండి, ఆమె దేవాలయాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణమేమి, దేవుని మందిరంలోనే ఉండిపోదామనడానికి కారణమేమి, అది అడుగుతున్నా నేను. అందుకే చెప్పాను, ఇది వరకు మీ సేవకులు చెప్పుంటారు, అట్లా ఉండదు, నేను చెప్పే వాక్యం మీకు వ్యత్యాసంగానే ఉంటుంది, కొంచెం మనసు పెట్టి వినాలనే కళ్ళు తెరుచుకోండి అనింది నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్పొచ్చేమో, ఇక మా స్వరం బిగ్గరగా గట్టిగా చెప్పండి. మేముదా అక్కడ భయపడి మా చుట్టూ అంత ఆర్ఎస్ఎస్ వాళ్ళే భయపడి ఆరాధిస్తున్నాం. అందుకే మొత్తం క్లోజ్ చేసేసి మా మందిరం అంతా వేసి బయట సౌండ్ పోకూడదు. ఇక్కడ ఎంత అరిస్తూ వద్దంటే మా ఆడ పోయి చూడండి మా ఈ జనాలు ఎట్ట అరుస్తూ ఉండారు పోయే. దేవుని సన్నిధిలో మీరు ఫ్రీగా అరవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చెప్పండి మా ఇంకేడుండొచ్చు? అయ్యగారు చెప్తున్నారమ్మా, మీకేమీ రాలే, మీరు ఎట్టమ్మా దేవునికి స్తోత్రం, మీ భర్తలు నిండు నూరేసి ఉండనిమ్మా, రేపు ఒకవేళ మీ భర్త కానీ ఏమైనా అయితే ఏడ ఉండాలనుకుంటున్నారట్టయితే మీకు ఈ ఆలోచనలే రాలేదే కొంచెం కూడా స్త్రీలుగా. పాపం పాస్టర్ గారికి వస్తుంది. చూడండి, అనాథాశ్రమంలో ఉండొచ్చు, అనాథాశ్రమాల్లో చేర్చేయచ్చు, పోయి ఆడైనా బ్రతుకు. అనాథాశ్రమంలో ఏమైనా పోయి చూడండి, వాళ్ళకి కూడిస్తున్నారు, గుడ్డలు ఇస్తున్నారు, అన్నీ ఉంది. అయినా వాళ్ళు దేని గురించి ఆలోచిస్తుంటారంటే, నేను నా కొడుకుని అట్టు పెంచినాను, నా కూతురుని అట్టు పెంచినాను, అట్ట చదివించినాను, ఇట్టు చేసి ఆడ కూడా తింటా ఏడుస్తూనే ఉన్నారమ్మా, నిద్ర లేకుండా ఉన్నారమ్మా. నిజంగా నేను అనాథాశ్రమాలకు వెళ్తాను, దర్శిస్తాను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, వాళ్ళకి ఏదైనా అప్పుడప్పుడు సహాయం చేస్తాం, ఏదైనా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అలాంటి వచ్చేటప్పుడు వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ వస్తాం. వాళ్ళ ముఖంలో కళ లేదమ్మా, వాళ్ళ ముఖంలో సంతోషం లేదమ్మా. కాల్చుంటో చూడండి, ఏమంటే ఇంటిని గురించి నేను ఎంత కష్టపడ్డాను, ఆ ఇంటిని కట్టేదానికి ఎంత కష్టపడ్డాను, నా కొడుకును పెంచేదానికి ఎంత కష్టపడ్డాను, నా కూతురును పెంచేదానికి ఎంత కష్టపడి వాళ్ళని పెంచి పోషించి నిలబెడితే ఈరోజు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారని చెప్పి రోజు లోపల కుమిలి ఏడుస్తున్నారమ్మా. మీకు తెలియదు ఈ సంగతి. కాబట్టి అక్కడ కూడా నాకు నెమ్మది ఉండదు. అందుకని ఇప్పుడు ఆమె యాడికి వచ్చేసింది? దేవాలయంలోకి వచ్చేసింది. ఇప్పుడు 3 స్థలాలు పూడ్చింది. ఏదేదిమా? అమ్మగారి ఇల్లు వద్దనుకునేసింది, రెండవది అత్తగారి ఇల్లు వద్దనేసుకుంది, మూడవది అనాథాశ్రమం కూడా వద్దనేసుకునింది. ఇంకా ఏడైనా ఉండొచ్చు. ఏమి సొల్లుమా, పర్వాలా చెప్పండి, కొంచెం ఆలోచించండి లోతుగా. పర్వాలేదు మా తప్పు అయినా పర్వాలేదు, మిమ్మల్ని ఎవరు జాటి ఎత్తుకొని కొట్టేది వాళ్ళు లేరు, ఇక్కడ ఏం తప్పు చెప్పినావా అని మెడకాయ పిసికే వాళ్ళు లేదు. చెప్పండి. ఎవరమ్మా? అక్కగారింట్లో అంటే వాళ్ళ అక్క కానీ, చెల్లెలు కానీ, బంధువులు కానీ, వీళ్ళందరింట్లో ఎక్కడ పోయి ఉండొచ్చు. అమ్మా, అక్కగారికి బాగా గమనించండి, పోతుంది, అక్కగారింట్లో ఉంటుంది, చెల్లిగారింట్లో ఉంటుంది, బాగానే చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు అక్కకి మొగుడు, చెల్లికి మొగుడు ఉన్నాడనుకో, బాగా వినండి,
వీళ్ళు కొద్ది రోజులకే ఒకవేళ కొంచెం ఆ అక్క భర్తతో ఈమె కొంచెం నవ్వుతూ మాట్లాడి కొంచెం క్లోజ్గా మూవ్ అయితే వెంటనే అంటగట్టేరా? చెప్పండి నాయనా, వెంటనే అంటగట్టేరమ్మా. వీళ్ళు అట్టపోని ఊళ్ళో వాళ్ళందరూ పర్లేదు బా, ఒకరికి ఇద్దరిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు అంటారా అనరామ్మా? అక్కడ అనుమానాలకి తావు వస్తుందా? ఉందా? గొడవలకి తావు ఉందా? ఇంకా అక్క జల్లిలో జుట్లు పట్టుకొని ఈ మాట ఆ మాట ఏమో 2 రోజులు ఓర్చుకుంటుంది, 3వ రోజు అవునా ఏమో ఏమే అట్లా క్లోజ్గా వదిలేస్తుంటాం మీ చెల్లిని మీ అక్కని మీ మొగుడుతో అన్నారనుకో ఆమెతో, అవునా అని ఏమికే డౌట్ వచ్చేస్తుంది. ఇంకా ఆ కుటుంబంలో గొడవే కదా స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు అక్కడ కూడా వద్దు. కాబట్టి బంధువుల ఇల్లు కానీ స్నేహితుల ఇల్లు కానీ లేకపోతే అక్క చెల్లెలు ఎవరి ఇంటికి పోయినా అక్కడ నెమ్మదిగా ఉంటారు. బంధువులు ఎవరంటే చూడండి, నువ్వు బాగు బతికితే కళ్ళారు చూడరు, నువ్వు చెడిపోతే ఎవరు వచ్చి నిన్ను ఆదరించరు. ఇది బంధువులు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ నీ దగ్గరకు పరిగెత్తుకొని వస్తారు. మా అక్క, మా చెల్లి, మా అన్న, మా తమ్ముడు, మా మామ, మా మచ్చ, అయ్యో రాసుకుంటారు, పూసుకుంటారు. నువ్వు చెడినావా, నీ ఆడుండావు కుక్క అని కూడా నిన్ను మతించరు. నువ్వు ఒకవేళ ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తరు. ఒకవేళ ఎదురుపడి ఏమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంటే, అయ్యో నేను చూసుకోలేదే, స్విచ్ ఆఫ్ అయిపోయినందే, అయ్యో రీఛార్జ్ లేదే అంటారా లేదా? చెప్పండి. ఇలా మనుషులు తప్పించుకుంటారు. కాబట్టి మనుషుల ఆ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఎవరి దగ్గర ఆమెకు అక్కడ నెమ్మది ఉండేది కాదు. అందుకనే ఎక్కడికి వచ్చేసిందమ్మా? దేవాలయంలోకి వచ్చేసింది. దేవుని ఆలయంలో ఉండిపోతే చాలు అనుకునింది. ఇన్ని స్థలాలు పోయింది. ఏదేది? తల్లి ఇల్లు పోయింది, అత్తగారి ఇల్లు పోయింది, అనాథాశ్రమం పోయింది, అక్క బంధువులు అందరూ, ఇలా స్నేహితులు అందరూ ఒక రౌండ్ వేసుకో, వీళ్ళు 4 పోయింది. ఇంకా ఆడ ఉండొచ్చు చెప్పండి ఆయన. దేవుని దగ్గర అంతే చచ్చిపో అంటున్నావు. ఎందుకు మనిషిని చంపేస్తా ఉండవు అనవసరంగా? స్తోత్రం తండ్రి. కాబట్టి కాదు ఓకే, ఎవరు చెప్పింది? వెరీ గుడ్ నాయన, అట్ట ఆలోచించాను నాయన. ఒంటరిగా నేను వయసులో ఉన్నాను, ఒంటరిగా కూడా బతుకు చూపిస్తాను, ఆడదాన్నైనా నేను బ్రతుకు చూపిస్తానని తనిగా ఒంటరిగా ఉండాలని, ఒంటరిగా బ్రతకాలని ఆమె పోయి తనిగా బ్రతుకుతుంది కూడా అనుకోమ్మా. ఎక్కడో ఇల్లు ఎత్తుకొని రూమ్ ఎత్తుకొని బ్రతుకుతుంది. తమ కష్టం మీద ఏదో పనికి వెళ్ళి పని పాటలో చేసుకునేసి బ్రతుకుతుంది అనుకో. ఒంటరిగా వదిలేస్తుంది లోకం ఆడదాన్ని. చెప్పండి. ఒకవేళ ఆమె భక్తి పరురాలు, క్రిస్టియన్, దేవుని నమ్మిన బిడ్డ, మంచి కుటుంబంలో జన్మించింది కాబట్టి మనం భక్తి, విశ్వాసం, ప్రార్థన, నేను పాపం చేయకూడదు అని ఉన్న బాగా ఆలోచించండి. ఈరోజు భార్య భర్తలు ఒకటిగా పోతూ ఉంటేనే కింద పైన చూస్తారు. కింద ఏం చూస్తారు, పైన ఏం చూస్తారా? ఆడదాన్ని కింద పైన చూస్తారు. ఏం చూస్తారు? కింద ఏం చూస్తారో పైన ఏం చూస్తారు? చెప్పండి మా. కింద కాళ్ళు మెట్లుందా, మెడలో తాలి ఉందా? ఈ రెండు చూసే భార్యాభర్తలు పోతాంటేనే ఆ చూపులే వేరు. ఇలాగ ఒంటరిగా ఉంటే ఆమెను వదిలేస్తారా? మా జీవకొండలో ఒక సహోదరి మా మందిరానికి వచ్చేది, షకినాలు ఉండేటప్పుడు. ఆ సహోదరి విధవరాలు అయిపోయింది. మంచి రెడ్డిస్ కుటుంబంలో జన్మించిన ఆమె. మంచి యవన ప్రాయంలో 2 కుమారులు కుమార్తె. మంచి యవన ప్రాయంలో భర్త చనిపోయినాడు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు. ఆమె తన కుటుంబంలో దేవుని నమ్ముకున్నారని ఆమెను ఇంటికి వెలివేశారు. ఆమె వచ్చి అక్కడ తనిగా రూమ్ ఎత్తుకొనేసి జీవించాలని జీవకొండలోకి వచ్చి జీవిస్తూ ఉంది. ఆమె బ్రతుకుతూ ఉంటే ఒకరోజు రాత్రి 12 గంటలకి అయ్యా అయ్యా అని ఏడుస్తూ తలుపు తడుతూ ఉంది. ఎవరు ఆమె చూస్తే సహోదరి ఏమ్మా అంటే, అయ్యా ప్రతిరోజు మా ఇంటి మీద ఆ రేకిల్లది, మా ఇంటి మీద రాళ్ళు వేస్తున్నారయ్యా, రాళ్ళు వచ్చి పడతా ఉందయ్యా అని ఏడుస్తాను. చూసారమ్మా, ఆమె ఒంటరిగా బ్రతకాలన్నా ఈ లోకం ఏం చేయడం లేదు, బ్రతకనివ్వటం లేదు. అదన్నమాట. కనుక వద్దు, ఈ ఒంటరిగా ఉండి మనుషుల దగ్గర ఒకవేళ ఒంటరిగా బ్రతకాలని పోయినా
ఏమి లేకుండా ఏ ధైర్యంతో పోయింది ఏమే అని అంటారా? ఎవరు ధైర్యంతో పోయింది? ఏదో ఉంది కథ, అందుకే పోయింది ఇది అని మాట్లాడతారా లేదా? కాబట్టి అందుకని వద్దనుకునేసి, అందుకే దేవాలయంలోకి వచ్చి దేవుని ఆలయంలో కోరుకునింది అన్నాను మనసులో పెట్టుకోవాలి ఎప్పుడు మీరు. దేవాలయం ప్రాముఖ్యత ఈ రెండు గుర్తుపెట్టుకుంటారండి. కనుక నేను ఒంటరిగా ఉండకూడదు, దేవుని ఆలయంలోకి వచ్చి ఉండిపోదాం అనుకుని దేవుని ఆలయాన్ని ఎన్నుకునింది. ఇప్పుడు ఎన్ని స్థలాలు పోయింది నాన్న? తల్లి ఇల్లు పోయింది అమ్మా. దేవుని సేవ వచ్చేసిండది సిస్టర్ గారు, అందుకనే వచ్చేసింది. దేవుని సేవ చేసుకుందాం. ఇవన్నీ వద్దనుకొని రావడానికి కారణం ఏంటో అంటే ఆమెకి ఎన్ని ఛానల్ నుండి లోకంలో బ్రతకడానికి అవకాశాలు ఉంది చూపిస్తున్నాను. అన్నకి కానీ, ఒక విధవరాలు కానీ, లోకంలో ఉన్న వాళ్ళకి కానీ బ్రతకడానికి ఎన్ని రకాలైనటువంటి సోర్స్ ఉందో మీకు చూపిస్తున్నా. సరే మీరు చెప్పరు, నాకు టైం అయిపోతుంది, అయ్యగారు ఇచ్చిన టైంతో నేను ముగించాలా, లేకపోతే ఆయన రేపు నన్ను పిలవడు. హల్లెలూయా హల్లెలూయా. అయ్యయ్యో బోరు కొడుతుందమ్మా, డల్గా చెప్తున్నారు. గట్టిగా చెప్పండి, రెండు చేతులు ఎత్తి చెప్పండి. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, ఏమ్మా పెళ్లి చేసుకోకూడదా? వేరే పెళ్లి చేసుకోవచ్చా లేదా చెప్పాలి మీరు. అమ్మా చేసుకోవచ్చా? అది పాపమా, తప్ప? ఆమె పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా చెప్పండి విధవరాలు. ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకునే వయసా కాదా చెప్పండి. వివాహమయ్యి ఎన్నేండ్లు కాపురం చేసిందంట భర్తతో? 7 ఏండ్లు. పిల్లలు ఏమి ఆ వయసుకు రాగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆ దినాల్లో అంతా. పెళ్లి చేసేసి 7 ఏండ్లు సంసారం చేసింది. మొత్తం ఎన్నేండ్లు అయింది? 20 ఏండ్లు వయసే. ఇప్పుడు ఆమెకు పెళ్లి చేసుకునే వయసు ఉందా లేదంటారా? మంచి యవన ప్రాయమా లేదా? రెండవది, ఆమెకు బ్యూటీ పోయి ఉంటుందంటారా ఉంటుందంటారా? అనగా అందంగా ఉంటుందంటారా లేదంటారా? ఆమె అందంగానే ఉంటుంది. ఎందుకంటే వారు ఇశ్రాయేలుల వంశస్థులందరూ కూడా అందరూ అందగత్తులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అందం తప్పిపోయి ఉండదు, వయసు తక్కువ లేదు, అంతా కూడా చక్కగా అన్నీ కాదు. పెళ్లి చేసుకోకుండా మరో పెళ్లి చేసుకోకుండా ఎందుకు వచ్చేసింది అయ్యా దేవుని ఆలయానికి? ఆమె పెళ్లి చేసుకోవచ్చా లేదా అది మీకు డౌట్గా ఉంది కాబట్టి మీరు చెప్పలేకపోయినారు. వచ్చిందా? నాకు ఐడియా వచ్చింది, అది చెప్పాలనుకున్నాను, నేను చెప్పలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరు రాలేదా ఆ ఆలోచనే? రైట్, పోనీ. పెళ్లి చేసుకోవచ్చని బైబిల్ చెప్తుంది. పౌలు గారు కొరింథీ పత్రికలో ఏం రాయించాడో దయచేసి ఆ మాట చదవండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 39వ వాక్యం. 1 కొరింథీ 7వ అధ్యాయం 39వ వాక్యం. నాన్న కొంచెం నాకు సహాయం చేయండి నాన్న, త్వరగా. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం ఆయనకు ఆమె బద్ధురాలై ఉండాల, కట్టుబడి ఉండును. భర్త గాని చనిపోయిన ఎడల ఆమెకి ఇష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు ఆమె స్వతంత్రురాలై ఉంది. అయితే బట్ వన్ కండిషన్. ఏమి అంటే ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పెళ్లి చేసుకోవచ్చని ఉందామా? చేసుకోవచ్చు కదా. ఎవరిలో చేసుకోవాలి? అది కూడా దేవునిలోనే చేసుకోవాలి. అనగా దేవుని నమ్మిన వాళ్ళని, విశ్వాసుల్ని చేసుకోవాలి. కాబట్టి ఆమెకు అవకాశం ఉంది, పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు ఆమె పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకోకుండా ఎందుకు వచ్చేసింది దేవాలయంలోకి? ఆలోచించారమ్మా? ఆమె ఏమనుకునింది? భర్త వద్దా? ఇంకా వద్దు నాకు భర్త. ఎందుకంటే ఈ భర్త 7 ఏండ్లు ఉన్నాడు. ఇంకొక భర్తను చేసుకుంటే ఆయన ఎన్నేళ్ళు ఉంటాడో ఉండో నాకు తెలియదు. ఆయన కూడా చేయబడిచేసి వెళ్ళిపోయాడంటే నా బ్రతికేమైంది? కాబట్టే వద్దు, నాకు నిరంతరంగా ఉండే ఒక భర్త కావాలనుకునింది. శాశ్వతంగా నాతో ఉండే ఒక భర్త కావాలనుకునింది. ఆయనే ఎవరంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. బైబిల్లో చెప్తుంది, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు ఏమై ఉన్నాడంట? భర్త అయి ఉన్నాడు. యెషయా గ్రంథము 54:5 ఈ మాట ఉంటుంది, చదువుకోండి. టైం లేదు కనుక నేను అటే చెప్తున్నా. కాబట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త ఏమై ఉన్నాడు? నీకు భర్త అయి ఉన్నాడు. 54:5 రాసి పెట్టుకొని కావాల్సి ఉంటే అక్కడ ఉంటుంది. ఆయనకు పేరు కూడా ఉంది. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. కనుక దేవుని బిడ్డలారా, మనలందరికీ బాగా గుర్తుపెట్టుకున్న, నీకున్న భర్త నిజంగా శాశ్వతుడు కాడు. గుర్తుపెట్టుకో,
ప్రతి ఒక్కరూ మనమందరం, పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ మనకు ఒక ఆత్మీయ భర్తగా ఉన్నాడు పరలోకపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవునులారా, ఈమె ఏమనుకుని వచ్చిందంటే, నాకు ఒక భర్త ఉన్నాడు. ఎవరంటే నన్ను సృష్టించినవాడు, నన్ను పుట్టించినవాడు, నన్ను కలుగజేసినవాడు, నన్ను ఎన్నుకున్నవాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నాకున్నాడు. కాబట్టి ఆయన నాకు భర్తగా ఉంటే చాలు, కానీ ఇంకెవరు నాకు భర్తగా వద్దనుకునేసి దేవాలయములకు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమనుకుని వచ్చి ఉంటుంది నాయన? ఇన్ని స్థలాలు వదులుకొని, దాదాపు 6 స్థలాలు చెప్పాను. ఎన్ని స్థలాలు చెప్పాను? 6 స్థలాలు ఆమె ఉండడానికి. ఏదేది? తల్లి ఇంట్లో ఉండుండొచ్చు, అత్తగారి ఇంట్లో ఉండుండొచ్చు, అనాథాశ్రమంలో ఉండుండొచ్చు, బంధువుల ఇంట్లలో ఉండుండొచ్చు, తనిగా ఉండుండొచ్చు, వేరే పెళ్ళి చేసుకొని ఉండొచ్చు. హల్లెలూయా. ఇవన్నీ వదిలేసి ఎందుకు వచ్చింది? ఎందుకు రాగలిగిందంటే, ఈ లోకములోనూ ఎవరి వలన నాకు ప్రయోజనం లేదు, నాకు దేవుడు కావాలనుకున్నది. కీర్తనల గ్రంథం 84వ కీర్తనలోకి రండి దయచేసి. 84 ఏమనుకుని వచ్చి ఉంటుందంటే, చదవండి 10వ వాక్యం. 84:10 అందరికి తెలిసిన వాక్యం ఏది? 84:10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. గట్టిగా చప్పలు కొట్టి, అందరు గట్టిగా గట్టిగా చప్పలు కొట్టి, బిగ్గరగా. ఏమనుకొని వచ్చుంటుంది నాయన ఆమె? భక్తిహీనుల గుడారాల్లో నేను నివసించను. అత్తగారు వెళ్ళొద్దు, అమ్మగారు వెళ్ళొద్దు, తనిగా వద్దు, వేరే పెళ్ళి వద్దు, అనాథాశ్రమం వద్దు, బంధువుల ఇల్లు వద్దు. ఈ లోకంలో నాకెవ్వరూ నాకు అవసరం లేదు. ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరయ్యా. నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దుర్గము, నీవు నాకు కావాలి ప్రభువా. నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా. ఏమి పాడాలా నిజంగా? నువ్వు అందరిని కూడా పెట్టుకునేసి, అందరిని వదిలిపెట్టకుండా, బంధువులను పెట్టకుండా నువ్వు పాడుతున్నావు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎవరు పాడాలి ఇదే? ఎవరు వద్దనుకునే వాళ్ళు పాడాలా? మీరు పాడుతున్నారు. చూడండి, మనకు మందిరం యొక్క ప్రాముఖ్యత తెల్లా, మందిరం యొక్క విలువ తెల్లా. ఆదివారము ఆరాధన వదిలిపెట్టేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టేస్తున్నావు. దేవుని ఆలయం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా నువ్వు చాలా 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 ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. కారణం చూడండి, మనం ఆదివారాలే దినాలు. ఏం సిస్టర్ రాలేదు, ఏం బ్రదర్ రాలేదు, ఏం చేసేదయ్యా? దినాలకు పోయినా ఆదివారమే. బాగా గమనించండి, దినాలు ఆదివారమే పెట్టుకుంటారు వాళ్ళు. కారణము ఎందుకు చెప్పండి? అందరూ వస్తారని. ఎందుకు వస్తారని? ఏమి? ఆదివారం లీవు, అందరికీ లీవులు కాబట్టి ఆదివారం పెట్టుకుంటారు. చూడండి, నువ్వేం చేస్తావు? చర్చిని ఎగరగొట్టేస్తావు, మందిరాన్ని దేవాలయాన్ని విడిచిపెట్టేస్తావు. పాస్టర్ ఏమో ఎదురు చూస్తుంటాడు, ఆ సిస్టర్ వస్తాడు, ఆ బ్రదర్ వస్తాడు, ఆరాధనకు వస్తారని చెప్పి ఎదురు చూస్తుంటారు. మా సేవకులు ఎదురు చూసేదానికంటే దేవుడు వచ్చి ఎదురు చూస్తుంటాడు. నా బిడ్డ వచ్చి ఇక్కడే కూర్చుంటుంది కదా, ఈడ కూర్చుంటుంది కదా, ఏమి రాలేదు అని దేవుడు చూస్తూ వెతుకుతుంటాడు. నువ్వు ఏడుంటావంటే పెళ్ళికి పోయి ఉంటావు, దినాలకు పోయి ఉంటావు. నువ్వు ఏడుంటావంటే విందులకు పోయి ఉంటావు, వినోదాలకు పోయి ఉంటావు. పెళ్ళి చూడండి, సంఘంలో ఎవరికైనా పెళ్లి చేయని, పెళ్లి చేసిన మరుసటి వారం నుంచే చర్చికి రారు. ఏమంటే ఏడపోయినారమ్మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే? మరవాళ్ళు పోయినారంట. ఏడికి పోయినారట? చర్చి హనీమూన్ వెళ్ళినారంట. దేన్ని వదిలేసి? చర్చి వదిలేసి. మూనే లేకుండా చేసేస్తాడు మీకు. దేవుని బిడ్డలారా, చాలామంది ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈమెకి లేదా బంధువులు, ఈమె ఇల్లు, ఈమె కుటుంబం. అందుకనే మీకు ముందుగా ఆమె చరిత్ర చదివిపించింది. ఎలాంటి కుటుంబంలో జన్మించింది, అన్నీ కలిగి ఉన్నా, అందరూ ఉన్నా, ఆశీర్వాదకరంగా ఉన్నా, దీవెనకరంగా ఉన్నా, అవన్నీ పెంటతో సమానంగా ఎన్నుకొనింది. వాళ్ళందరూ భక్తిహీనుల గుడారాలు. బాగా గమనించండి, మన వాళ్ళు భక్తిహీనుల గుడారాలకు వెళ్తుంటారు. ఏడికి పోయిన వారు రాలేదంటే, జాతరకు పోయినాను సార్. ఏడికి పోయిందంట? దేవునికి స్తోత్రం.
తిరణాలకు పోతావా, జాతరలకు పోతావా, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి? దయచేసి దేవుని బిళ్ళారా, దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఏ రోజైతే నేను బాప్తిజం పొంది రక్షించబడ్డానో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఒక్క ఆరాధన కూడా నేను మిస్ చేయలేదు. దేవుని మందిరములో సంపూర్ణంగా దేవుని ఆరాధిస్తున్నాను. ఎన్నైనా రావదు అంటే మా కుటుంబాల్లో కూడా మరణాలు వచ్చాయి, అన్నీ వచ్చినా ఆరాధన మానలేదు, ఆరాధన విడవలేదు. అందరూ నన్ను ఏం చేశారంటే, బలి భక్తిపరుడు వీడు, దేవునికి పిలిచినా రాడు. అవును, నేను రాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను వట్టి చేతులతో ఓన్లీ అది కూడా చినిగిపోయిన ప్యాంటు షర్ట్ ఒకటి, పగిలిపోయిన ఒక సూట్ కేసు ఒకటి, రావడానికి మాత్రం మా ఊరు నుంచి రావడానికి మాత్రం బస్ ఛార్జ్ పెట్టుకుని తిరుపతిలో వచ్చి దిగా. ఈరోజు ప్రభు నన్ను ఆశీర్వదించున్నాడు, దేవుడు దీవించున్నాడు. ఈరోజు దేవుడు సమస్తమని ఇచ్చున్నాడు. దేవుని కృపను బట్టి, దేవుని దయం బట్టి అన్నీ నేను కలిగి ఉన్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎవడు మీరు ఆ రోజు ఈరోజు పరిగెత్తి వస్తున్నారు. ఏ రోజు ఎవడు కూడా నన్ను చూడలేదే? మీరు ఏ రోజు వచ్చి ఎవరు నన్ను పలకరించలేదే? ఎవరు నాకు సాయం చేయలేదే? ఈరోజు నేను బాగున్నానని చెప్పి ఎప్పుడు వస్తావు, ఏమి రాలేదే అంట. అప్పుడు ఎవరు పట్టించుకోరు. ఈరోజు నిన్ను నన్ను కూడా మనుషులంతే. కాబట్టి నువ్వు ప్రాముఖ్యత ఆదివారం అప్పుడు దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? దేవుని మందిరానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఈ లోకానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? లోక కార్యాలకు ప్రాముఖ్యత ఇస్తున్నావా? నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని మందిరానికి దూరం అవుతుంటే ఎంత ఆశీర్వాదం పోతుంది. ఎన్నో వారాలు వచ్చింటావమ్మా, ఆ వారమే దేవుడు వచ్చి నీ కొరకై ఎన్నో ఆశీర్వాదాలు. ఈరోజు నా బిడ్డ వస్తుంది, కృపమ్మ వస్తుంది, మేరమ్మ వస్తారు, వాళ్ళకి ఇద్దాము. ఇదిగో ఎబినేజర్ వస్తాడు, లేకపోతే యెహోషువ వస్తాడు, వీళ్ళందరికి ఇద్దాం. అమ్మ ఎవరన్నా ఉంటే దేవునికి స్తోత్రం, క్రిస్టియన్లు కాబట్టి ఆ పేరు ఉపయోగిస్తున్నాం, మీకు ఎవరన్నా పేరు ఉంటే తప్పుగా అనుకో, వస్తారు, దీవెనలన్నీ ఇద్దామని చెప్పి దేవుడు కాసుకొని ఉంటాడు. నువ్వా ఆ వారమే వచ్చి సచ్చి ఉండవు. నువ్వు ఏడుంటావంటే నువ్వు ఏడో ఊరు తిరుగుతూ ఉంటావు, నువ్వు ఏడో ఆడాడో ఉంటావు, ఏడాడో ఫంక్షన్లో ఉంటావు. కనీసం ఇంటిమేషన్ కూడా చేయి పాస్టర్కి, అయ్యా ఈరోజు నేను రాలేకపోతున్నాను. మనం దొరసండ్లం, దేవునికి స్తోత్రం. అయ్యా ఈరోజు రాలేకపోతున్నాను అయ్యా, పరిస్థితుల్లో ఉంది అని కూడా చెప్పము. బాగా గమనించండి. అదే పనిలో పోయేవా, ఎక్కడైనా పనికి పోతున్నావు, డ్యూటీకి పోతున్నావు, పట్టకుండా నిలువు చూద్దాం. మరుసటి రోజులే నిలిపేస్తాడా? నిలిపాడా? ఎందుకు సేవకులకి గౌరవించి సేవకులకి ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వరు? దేవాలయాన్ని ఎందుకు అంత నీట్గా ఉంచుకోరు? దేవాలయం మీద ఎందుకు అంత నిర్లక్ష్యం కలుగుతారు? అన్నిటి మీద మనసు ఉంది. ఆలయానికి మాత్రం ఆలస్యంగా రావడం, లేటుగా రావడం, ఆరాధనకి లేటుగా రావడం, ప్రార్థనలకు లేటుగా రావడం, ఇది ఎంత నిర్లక్ష్యతను చూపిస్తుంది దేవుని బిడ్డ. అన్నా అలా కాదు నాయన. భక్తిహీనుల గుడారాల్లో నేను నివసించను, నా దేవుని మందిరములో ఉండటం నాకు ఇష్టం, మిగిలిన చోటంతా నాకు కష్టం. చెప్పండి, దేవుని మందిరం అంటే నాకు ఇష్టం చెప్పండి. ఇట్లా చెప్పేది కష్టపడి చెప్తుండారు ఇష్టాన్ని. ఎవరైనా ఇష్టం అంటే ఎట్లా చెప్తావమ్మా? ఓ అమ్మ, దేవునికి స్తోత్రం. దేవుడు అంటే, దేవాలయం అంటే, దేవుని మందిరం అంటే, చర్చికి రావాలంటే, ప్రార్థనలకు రావాలంటే నీకు ఇష్టం కలగాల. హల్లెలూయా. నీకు కష్టం కలగకూడదు, కష్టం అనిపించకూడదు. కష్టంగా వచ్చేది ఆదివారం అంటే లేటుగా లేచేది, లేటుగా రెడీ అయ్యేది, లేటుగా వచ్చేది. వచ్చేటప్పుడన్నా గమ్మున వస్తూ ఉండవా? వీధిలో వాళ్ళందరినీ పుదినా అనుకుంటా వాళ్ళంతా పలకరిస్తా వచ్చే పని. ఎవరినో ఒకవేళ పిలిచిరా టీ తాగేసిపోదు అంటే కూర్చో అని చెప్పి టీ ఏమి లేటుగా, అక్క వస్తాను, అక్క మాట్లాడింది, టీ తాగమనింది, టీ తాగేసి వచ్చి లేట్ అయిపోయింది. ఏమిదా? ఆడెత్తుకుంటే పరిగెత్తుకొని వచ్చి దేవుని ఆలయంలో అయ్యో టైం అయిపోయిందే, ఆతురతగా పరిగెత్తుకొని వచ్చి దేవాలయంలో ఎవరు తేడతారు చెప్పు? అమ్మలక్కల కథలు, కల్పన కథలు, అది ఇది మాట్లాడుకొని వచ్చి చేరేలోపు 6 అవుతా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అన్నాకు అది లేదు, దేవుని ఆలయంలో ఉండిపోతానయ్యా, దేవుని ఆలయంలో నివసిస్తానయ్యా. అందుకనే దేవుని ఆలయంలో నివసించడానికి ఆమె ఇష్టపడింది. ఇంతకీ ఆడ 3 పూట్ల తింటా ఉండిపోదాం అనుకోవాలా? ఏం చేస్తుందంటమ్మా? రేయం బగళ్ళు ఉపవాసముతో ప్రార్థనలతో దేవుని సన్నిధిలో గలుపుతా ఉందట. నిజంగా ఇప్పుడు ఏం పాడాలా? ఏమని?
అదేదో కొత్త పాట ఉంది కదా సార్, అదే ఉంటానయ్యా రాజా నీ థ్యాంక్ యూ బ్రదర్, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అబద్ధం కదా పాడుతాండావు నువ్వు, నిజం పాడుతాండావు చెప్పు. వదలటాక అర్థకి శాంకాయరు ఎడుతుకి శాం ఓటం ఓడిపుడరమే అంటే తెంపుకునిందంట ఆవు, ఎత్తుకునిందంట పరుగు. వదలతాలకే పరుగుతూ ఇల్లు జరిపుడుస్తా ఉన్నాం. అదే చాలామంది చెప్తాం, వచ్చేటప్పుడు దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు తాబేళ్ళలాగా వస్తారంట, ఇంటికి వెళ్ళేటప్పుడు చిరుతపుల్లాగా వెళ్తారంట, అంత ఫాస్ట్గా. అవునా? వద్దు నాయన, నువ్వు ఇప్పుడు ఏం పాడాలా? ఆ పాట ఎవరు పాడాలా? అన్న పాడాలా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని మనసారా నేను ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. ఎవరు చేస్తున్నారు ఈ పని? ఎవరు ఉంటున్నారు? కాబట్టి అలా ఉండే వాళ్ళే పాడండి ఈ పాట, లేకపోతే పాడబాకండి. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవునులారా, 2 మాటలు చెప్పేసి ముగిస్తానయ్యా. దేవునికి స్తోత్రం. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆయన ఆలయములో ఏముంది, ఆయన మందిరములో 4వ వాక్యం చదువునైనా, అందులోనే కీర్తనుడు 84లో 4 తెలిసిన మాటలే ఇవన్నీ చదువునైనా. నీ మందిరమనందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. నీ మందిరమన ఎవరైతే నివసిస్తారో వాళ్ళు ధన్యులు. అన్న ఏమనుకున్నదంటే, అయ్యా ఇంట్లో ఉంటే నాకు ధన్యత దొరకదు, అత్తగారింట్లో ఉంటే ధన్యత దొరకదు, అమ్మగారింట్లో నాకు ధన్యత దొరకదు, వేరే పెళ్లి చేసుకుంటే నాకు ధన్యత దొరకదు, నేను అనాథాశ్రమంలో ఉంటే నాకు ధన్యత దొరకదు. ఇదిగో నేను కానీ వేరే బంధువుల ఇళ్లలో కానీ అక్కవారింట్లో చెల్లెల వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ధన్యత దొరకదు. దేవుని ఆలయములో ఉంటే నాకు ధన్యత. ఆమేన్ చెప్పండి. చప్పట్లు కొట్టచ్చు కదా, మీకు నిద్ర రాకుండా ఉంటుంది. అందుకని ఎక్కడుంటే ధన్యత అంటమా? ఏమనుకుని వచ్చింది? ఒకటి దేవుని ఆలయానికి అన్న ఏమనుకుని వచ్చింది? అయ్యా భక్తిహీనుల గుడారాల్లో నివసించడం కంటే నా దేవుని మందిరము దేవుని యొక్క దేవుని మందిరం యొక్క ద్వారమునొద్ద ఉండటం నాకు ఇష్టం అనుకుని వచ్చేసింది. రెండవది ఆమె ఏమనుకొచ్చిందంటే, దేవుని మందిరంలో నివసించే వాళ్ళు ధన్యులంట. ఈ ధన్యత అనగా ధన్యులు అన్న మాటకు అర్థం ఏమన్నా? భాగ్యవాన్ అన్న ఎల్లారగట్టం కడవాగమని. అవునా? బాకీ కారణ ఆశీర్వదించబడ్డవన్, బ్లెస్సెడ్ మ్యాన్. ధన్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వారు అనగా నీవు నేను మనము ఆశీర్వదించబడాలంటే నిన్ను ఆశీర్వదించేటువంటి స్థలమే ఏదంటే దేవుని మందిరం. ఏదిమా? ఇప్పుడు దేవుని మందిరానికే నువ్వు రాలేదంటే ఆశీర్వాదం ఉండదు కదా నాయన, ఆ ధన్యత ఉండదు కదా నాయన. ఎవరైతే దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తారో బాగా గుర్తుపెట్టుకొని చూస్తూ ఉండండి, ధన్యుడికి బదులు దరిద్రుడు అవుతున్నారు. వాళ్ళు ధన్యత రావటం లేదు, ధన్యత పొందుకోవటం లేదు, దరిద్రులు అవుతున్నారు. వాళ్ళకే కష్టాలు, వాళ్ళకే శ్రమలు, వాళ్ళకే వేదన, వాళ్ళకే బాధ. ఇంకొంతమంది ఎలా వస్తారంటే, ఏమనుకొని వస్తారంటే, వాళ్ళకి ఏదో రోగము, కష్టము, శ్రమ ఎవరో ఒకరు చెప్పుంటారు, చర్చికి రాకూడదా అని, నీ కష్టాలు పోతుంది, నీ వ్యాధి పోతుంది అని ఎవరో చెప్పుంటారు. ఏమేమనుకొని వస్తుందంటే, వదినా 3 వారాలు పోతా. ఎన్ని వారాలు? బాగా అయితే చూస్తా, లేకపోతే ముగించుకుంటా. నీ బతుకు అట్టేసి వెళ్ళారుతుంది ఇట్ అనుకొని వస్తే. అట్టెవరు అనుకోబాకండి. చూడమా, ఉండిపోవాలి 3 వారాలు 7 వారాలు, ఇదిగా జీవిత కాలమంతా. ఎప్పటి వరకు ఉండాలి నాయన? మన బ్రతుకు కాలమంతా ఎప్పటి వరకు నివసించాలనుకునింది ఆమె. చూసారా? దేవుని మందిరంలో నివసించే వాళ్ళందరూ ధన్యులవుతారు. దేవుని మందిరమును నువ్వు ఆశించు, దేవుని మందిరాన్ని కోరుకో. దేవుని మందిరం, అందులో జీవం కలిగిన మందిరం, వాక్యం సమృద్ధిగా దొరికే మందిరం, స్వస్థతలు దొరికే మందిరం, ఆరోగ్యం దొరికే మందిరం, నెమ్మది దొరికే మందిరం, నీకు శాంతికి దొరికేటువంటి మందిరము, దేవుడు నీకు అనుగ్రహించిన మందిరము. అటువంటి దైవజనుని దేవుడు, అటువంటి మందిరాన్ని దేవుడు మీకు అద్భుతంగా కట్టించున్నాడు. నాన్న, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావా నాన్న?
దయచేసి మందిరాన్ని నిర్లక్ష్యపరచొద్దు. ఎప్పటి వరకు దేవుని మందిరంలో నివసించాలా? చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరెదను. ఎప్పటి వరకు అంటున్నానా? చెప్పండి, చెప్పండి. చిరకాలం చెప్పండి. చిరకాలం. చిరకాల స్నేహితుడో. నిజంగా నీకు ఆయన స్నేహితుడైతే స్నేహితులు రోజు మాట్లాడుకుంటారా లేదా? వాళ్ళు కలిసి ఉంటారా లేదా? నన్ను ఇవన్నీ పాడేదాని టైంలో, అందుకని నేను అట్టే వాక్యంలోకి వెళ్ళిపోతున్నా, మీకు టచ్ చేసి వదిలేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము చిరకాలము యెహోవా, దావీదు భక్తుని యొక్క ఆశ కోరిక కూడా అదే. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసిస్తాను, అక్కడే ఉండిపోతానని ఆయన కోరిక కూడా. ఏమి అంతఃపురంలో ఉండొచ్చు కదా, రాజు కదా, ఆయన కోరిక చూడమా. నువ్వైతే అంతఃపురాన్ని వదిలేసి వచ్చేస్తావా? ఆ అంతఃపురంలో బెడ్ను వదిలేసి వచ్చేస్తావా? ఎంత వైభవాన్ని వదిలేసి వచ్చేస్తావా? అన్నీ ఉన్నా ఆడన్నీ వదిలేసి ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నారు రాజుగారు కూడా అంటే దేవుని ఆలయములో. చపలు కూడా దేవుని మహిమపరుద్దాం. అదిగో నీవు నేను మనము కూడా దేవుని ఆలయంలో. చూడండి, కొద్ది రోజులు వస్తారు, కొద్ది రోజులు నిలిచిపోతారు. ఈ రోజు వరకు అయ్యగారు బాప్తిజం ఇచ్చి రక్షించబడి తీసుకొచ్చి మందిరంలో చేర్చిన వాళ్ళు కలకాలం ఉంటే ఇలాంటి మందిరం ఇంకా విస్తరించి ఎంతో కట్టి ఉండాలి. ఎంతోమంది నిలిచిపుచ్చి ఉంటారు, ఎంతోమంది రాలిపోయి ఉంటారు. ఎందుకంటే మందిరం ప్రాముఖ్యత తెలియకుండా. నాయన దయచేసి చెప్తున్నాను, మీరు నిలవకండి, మీరు ఆగకండి. చిరకాలం చచ్చేంత వరకు, చచ్చిపోయినా దేవుని ఆలయంలోనే చచ్చిపోతాను, నన్ను తీసుకొచ్చి మందిరంలో పడేయండి అయ్యా అని. ఇంకొంత చూడండి, చాలామంది ఏమ్మా చర్చికి రాలేదంటే నాకు ఒళ్ళు బాగాలేదు రాలేదంటారు. ఏం బాగాలేదంట? ఈజీగా నాకు ఒళ్ళు బాలే, నేను రాలే. సరే అమ్మా హాస్పిటల్కి పోయినావా? పోయినాను ఆసుపత్రికి. ఆసుపత్రికి పోయేదానికి మాత్రం ఓపిక ఉన్నింది, చర్చికి వచ్చేదానికి ఓపిక లేదా నీకా? ఇది ఏమి నాయనా ఇదే? డాక్టర్ కాడికి పోతే ఊసులు ఏంది, సూదులు వేస్తాడు, మాత్రలు ఇస్తాడు, బాగా అయిపోతుంది. అప్పుడు దేవుని దగ్గరికి వస్తే, నేను చెప్తున్నాను, ఒళ్ళు బాగలేకపోయినా కూడా దేవుని సేవకుడికి చెప్తున్నాను, వచ్చి పడిపోయాడే ఏడా దేవుని సన్నిధిలో పడిపో. చచ్చిపోయిందంటే ఏడే శ్మశానం ఏదైనా ఉంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో ప్రభా ఈ ఆత్మని నీ సన్నిధిలో చేర్చుకొని చెప్పి పూర్తి చేస్తాం. ఆనందంగా దేవుని సన్నిధికి చేరిపోతావు. హాస్పిటల్లో చచ్చిపోతే పోవు. చూడండి, అప్పుడు నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఎక్కువ ఎవరి మీద విశ్వాసం ఉంది? హాస్పిటల్ మీదే ఉంది నీకు. హాస్పిటల్కు పోవద్దని లేదనమ్మా, మాత్రలు మందులు వేసుకోవద్దని చెప్పలేదు, నా మాట తప్పుగా అర్థం చేసుకోవద్దని. వచ్చేసి దేవుని ఆలయంలో గడిపేసి, ఒకవేళ నీ వల్ల కూర్చోలేకపోయినా కూడా వెనకాల పడుకొనే ఉండి స్తోత్రం చేసి హల్లెలూయా చెప్తూ ఆరాధిస్తూ అట్టే అయిపోయిన తర్వాత పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకొని, దేవుడు ఒకవేళ ఆరాధనలో దేవుడు కనికరపడి నిన్ను స్వస్థపరిచాడంటే, పాస్టర్ కూడా లేసేసారు, నేను ముగిచ్చేస్తాను, హల్లెలూయా. స్వస్థపరిచాడంటే స్వస్థత పొందుకో. ఒకవేళ స్వస్థత కలగలేదా, పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకొని నేరుగా హాస్పిటల్కి పోయేసి మందులు మాత్రలు వేసుకో. మరుసటి వారం కథ లేచి పరిగెత్తుకొని వస్తావా లేదో చూడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదలుకొని దేవాలయం యొక్క ప్రాముఖ్యత నీకు నాకు మనకు తెలియాలా. తెలిసి దేవుని ఆలయానికి ప్రాముఖ్యత ఇచ్చి, ఇంపార్టెంట్ ఇచ్చి ఆలయములో నివసింపగోరదాం. ఆలయములో ఉండడానికి మనము ఎక్కువగా ప్రాధాన్యత ఇద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఆయన మందిరంలో ఉండడానికి ఇష్టపడదాం. చిరకాలం ఆయన మందిరంలో నివసించడానికి మనం ఎంతగానో ఎదురు చూద్దాం. ఇట్టి మాటలు మీ వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. నాకించి మంచి అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.